బెంగళూరు నుంచి విష్ణువర్ధన్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. హలో విష్ణు గారు. మీది ఆర్టీవీలో చెప్పండి విష్ణు గారు. అదే అండి, యాక్చువల్లీ నిన్న నైట్ ప్రీమియర్ బుక్ చేసుకున్నాము ఇక్కడ పీవీఆర్ బెంగళూరులో. ఓకే. ఆల్మోస్ట్ ప్రతి మల్టీప్లెక్స్ లో కూడా 3 to 4 షోస్ వేశారు, ఆల్మోస్ట్ ఆంధ్రాకి ఈక్వల్ గా. ఇక్కడ కర్ణాటకలో నేను 10 years నుంచి ఉంటున్నాను కాబట్టి చెప్తున్నాను, బాలయ్యకి సిమిలర్ ఫ్యాన్ బేస్ ఇక్కడ కర్ణాటకలో కూడా ఉందండి. ఓకే, మీరు చెప్పినట్టు ఒక కాలర్ చెప్పినట్టే 900 రెక్లైనర్ 4 people బుక్ చేశాం, 3600 అయింది. సడన్ గా ఇంకా రెడీ అవుతున్నాము అంటే ఒక గంట ముందు కాల్ చేసి డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ మూవీ మేము ఆపేసాము అన్నారు. పోనీ ఇమ్మీడియట్ గా వెంటనే ఈ రోజు మార్నింగ్ 8:10 గురించి షో, ఆఫీస్ ఉన్నా కూడా మేము అది చూడాలి ఎట్టి పరిస్థితుల్లో అని 8:10 బుక్ చేశాను. ఓకే, చేస్తే సిమిలర్ మళ్ళీ డౌట్ వచ్చింది. నైట్ ఏమో ఆయన 14 reels వాళ్ళు సింపుల్ గా డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ విత్ హెవీ హార్ట్ సాడ్ టీయర్స్ అని పెట్టేశారు. అవును, మాకెంత ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుందండి. యాక్చువల్లీ పాలిటిక్స్ పక్కన పెడితే నేను ప్యూర్ వైసీపీ అయినా కూడా బాలకృష్ణ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆయన సినిమా ఫస్ట్ రోజు చూడాలి ఎట్టి పరిస్థితుల్లో. వాళ్ళు జగన్ ని తిట్టారా ఇవన్నీ సెకండరీ, సినిమా వేరు పాలిటిక్స్ వేరు. ఇలాగే మేమే కాదు, మా నెల్లూరు మా హోమ్ టౌన్ అయినా కూడా బాలకృష్ణ సినిమాని ఈక్వల్ గా జగన్ ఎలా అయితే చేస్తామో దీన్ని అలానే చేస్తాం. సడన్ గా ఇంత పెద్ద హీరో మాకు కొంచెం ప్రెస్టేజ్ కాదండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ 2 కళ్ళు అన్నప్పుడు చిరంజీవి అంత బ్యాకింగ్ మా బాలయ్య బాబుకి ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి అప్పుడు డాకు మహారాజ్ రిలీజ్ అయింది, దానికి ఉన్నంత ప్రొడ్యూసర్ చేసినందుకు కూడా వీళ్ళు చేయలేదండి. జూక్ బాక్స్ డైరెక్ట్ గా యూట్యూబ్ లో వదిలేదు. సో అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఇష్యూయే ప్రొడ్యూసర్స్. ఏదో బాలకృష్ణ సినిమా కాబట్టి ఎవరు ఆపరు అనుకున్నారు. ఇది బాలకృష్ణ మీద కోపంతో వాళ్ళు చేయలేదండి. ఆ హీరోస్ కానీ ఈ ఫైనాన్షియర్స్ వాళ్ళని సరైన టైంలో కొట్టాలి కాబట్టి కావాలని ఇలా చేశారు. ఇది బాలయ్య బాబు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఖండ 1 ప్రొడ్యూసర్ ఎవరండి? మిర్యాల రవీంద్రనాథ్ రెడ్డి అని తెలంగాణ పర్సన్. వీళ్ళని నమ్మి ఇంత ప్రెస్టేజ్ చేస్తే అఖండ 2 ప్రాజెక్ట్ వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు ఇలా చేస్తే ఎలా అండి? నా నైట్ నుంచి వర్క్ చేసుకుంటున్నా కూడా బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తానే ఉన్నాను, మేబీ పెడతారేమో ఫస్ట్ చూసేయాలి వెంటనే. ఇక ఏమి చేయలేక ఈ రోజు నైట్ దురంధర్ అనేది ఏదో బాలీవుడ్ మూవీ ఉంటే దానికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో వాట్ మీ డిసప్పాయింట్మెంట్ అట్ ద సేమ్ టైం అన్ని కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.